ఏ పిల్లాడు సూసైడ్ చేసుకోవడము, ఏ పిల్లాడు డిప్రెషన్కి లోన్ అవడం అనేది ఎవరు చూడాల. ఏది డబ్బు ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ ఉండాలన్నా వద్దా, కోల్పోయిన ఫ్రెండ్ని మరుసటి రోజు గుర్తు చేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని ప్రతి ఒక్కరు మనిషి అరే ఆడు ఆ క్యాస్ట్ వాడు, ఆడు ఆ పార్టీ సపోర్టు, ఈ క్యాస్ట్ వాడు, ఈ పార్టీ సపోర్టు. నమస్తే, నా పేరు శివారెడ్డి. వెల్కమ్ టు దక్షిణ్ టీవీ. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఎర్లీ 70s లో పుట్టిన వాళ్ళు ఈ రోజుకి ఆ రోజుకి వ్యత్యాసం చూస్తూ, అంటే ఆనాటి రోజులకి ఈనాటి రోజులకి, అంటే 2023కి ఎర్లీ 70sకి విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి. ఆనాటి కల్చర్ వేరు, ఆనాటి జీవన శైలి వేరు, ఈ రోజు జీవన శైలి వేరు. చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి 100% అనే దానికన్నా 100% కాదు, ఆల్మోస్ట్ అసలు సంబంధమే లేని జీవన శైలి. ఆనాడు అంతా కలిసి ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేటివి. ఆనాటి ఆర్థిక స్థితులు వేరు, ఆనాటి జీవన శైలి వేరు, ఆనాటి కుటుంబ వ్యవస్థ వేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా వ్యత్యాసాలు ఈనాటికి ఆనాటికి మనం కనుగొనవచ్చు. సో ఈరోజు మనకు అతిథిగా సతీష్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన ఎర్లీ 70s బాయ్ అని అనుకుంటున్నాను. సో ఎర్లీ 70s బాయ్ తో మనం ఈరోజు చర్చాగోష్ఠి జరపబోతున్నాం. సో వెల్కమ్ టు సతీష్ అన్న. నమస్కారం. నమస్తే అన్న. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎర్లీ 70s. 1970కి ముందు ప్రపంచానికి, 70 తర్వాత ఈ రోజు 2023 ప్రపంచానికి నా అభిప్రాయంలో అసలు సంబంధాలే లేవు. కుటుంబ వ్యవస్థ కానీ, లేదా గ్రామీణ వ్యవస్థ కానీ, జీవన శైలి కానీ, బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ కూడా ఆనాటికి ఈనాటికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పలేం కానీ పూర్తిగా మారిన విధానాలనే చెప్పొచ్చు. అవునండి. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఎలా సాగుతుంది అది? చెప్పాలంటే చాలా ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే ఎర్లీ 70s ఆ టైంలో పుట్టిన వాళ్ళను లిమిటెడ్ ఎడిషన్ అనొచ్చు. అంటే మేమంతా ఆర్ లిమిటెడ్ ఎడిషన్ అనమాట. లిమిటెడ్ ఎడిషన్ అంటే స్పెషల్ అండి. మేము అది స్పెషల్ అనే అనుకుంటాం. ఎందుకంటే ప్రీ ఇండిపెండెన్స్ గ్రాండ్ పేరెంట్స్, ఓకే, లేదా అట్ ది టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా పోస్ట్ ఇండిపెండెన్స్ లో పేరెంట్స్ పుట్టారు. ఓకే, వాళ్ళు ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అంతా చూశారు. రైట్. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. వాళ్ళు మా యాన్సెస్టర్స్, తాతలు కానీ కావచ్చండి, పేరెంట్స్ కానీ చూశారు. కాబట్టి వాళ్ళకి అప్పుడున్న రోజుల గురించి మాకు చెప్పేవాళ్ళు. సో అది చూసాం. తర్వాత మా జనరేషన్ స్టార్ట్ అయింది, మా తర్వాత పిల్లలు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడంతా హైటెక్ యుగం అయిపోయింది అనుకో. ఇది చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ పిల్లలు పుట్టేసరికి 21st సెంచరీలోకి వచ్చేసారు. మేము అప్పుడు ఈగర్లీ యూస్ టు వెయిట్ 21st సెంచరీ. రాజీవ్ గాంధీ ఎప్పుడు కలవరించాడు 21st సెంచరీ అని. అది చూస్తుండేవాళ్ళం. అది కూడా 21st నుంచి 2021 అయిపోయి 2022 2023 వచ్చేసింది. ఫినామినల్ చేంజెస్ అండి అప్పటికి ఇప్పటికి. మేము తెలిసినప్పటి నుంచి వచ్చినవి కానీ చేంజెస్. బేసికలీ పీపుల్ ఆర్ థింకింగ్ టెక్నాలజీ చేంజెస్ కాదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ చేంజెస్ వచ్చాయి, ఎన్విరాన్మెంట్ చేంజెస్ వచ్చేసి, ఎవ్రీథింగ్. ఫ్యామిలీ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి. పెద్దలు పిల్లలు అది ఒక డిఫరెంట్ అండి. అసలు మీకు ఎందుకు, ఇప్పుడు సంక్రాంతి రోజులు కదా, సంక్రాంతి అయిపోయింది అనుకోండి, పొంగల్, కనుమ ఇవన్నీ అయిపోయినాయి. సంక్రాంతికి జస్ట్ 1 డే అయిపోయింది. అప్పట్లో పొంగల్ వస్తుందంటే పొంగల్ హాలిడేస్ కి వెళ్ళేవాళ్ళము. అప్పటికే పెద్ద ఊర్లో తాతలు, అమ్మమ్మలు, తాతగారు, అమ్మమ్మ అంతా ఊర్లో ఉన్న అందరూ ఎంత గ్యాదర్ చేసేవాళ్ళు. ఇదంతా పాత సామాన్ అంతా గ్యాదర్ చేసి పెట్టేవాళ్ళు, కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళు. ఉదయాన్నే 5ంటికి భోగిమంట. ఎవరు ఎంత ఎత్తు వేస్తే దానికి ఎత్తుకు కొలబద్ద వచ్చి ఈ కరెంట్ వైర్లు అనమాట. అంత ఎత్తు వచ్చింది ఫ్లేమ్ అనేవాళ్ళు. ఎవరి ఇంటి ముందు వాళ్ళంతా ఆ పండుగను కూడా అంత గొప్పగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. పండగ అంటే కొత్త బట్టలు, అంతే. కొత్త బట్టలు, స్వీట్స్, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఎవ్రీడే బై, ప్రతిరోజు కొంటున్నారు. కొంటానే వేసుకునేసి నెక్స్ట్ డేనే వేసుకోవాలా. వీళ్ళంటే షాప్ లోనే వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బాగున్నప్పుడు అక్కడే వేసుకునేసి పాత షర్ట్స్ ప్యాక్ చేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. షూ అయినా కూడా అంతే. అప్పటిది డిఫరెంట్ అండి. చెప్పుకుంటూ పోతే అది అసలు తరగదు అనమాట. అప్పుడున్న రోజులు, అప్పుడున్న బాంధవ్యాలు, పల్లెల్లో ఆ ప్రేమ అవసరం అంటావా? ఉండాలి కానీ ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. ఈ రోజుల్లో నడవ కూడా. అది ఈ రోజు జాయింట్ ఫ్యామిలీస్ అనేవి లేవు, ఎక్కడో ఉన్నాయంటే. అది టు బి ఫ్రాంక్, ఒక మధ్యలో ఇంటరప్షన్ ఏంటంటే, మీరు గమనించండి, పిల్లలు చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు ఈ రోజు. అవును. ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదు ఇంకా అల్లరి ఉండేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో
ఏ పిల్లాడు సూసైడ్ చేసుకోవడము, ఏ పిల్లాడు డిప్రెషన్ కి లోన్ అవడం అనేది ఎవరు చూడాల. అంటే అవుట్ ఆఫ్ 100 లో 1% కూడా లేదు అప్పుడు. అవునవును. మీరు ఇఫ్ కంపేర్ టు టుడే, ఈవెన్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా డిప్రెషన్ లోన్ అవుతున్నారు. డిప్రెషన్ ఏది డబ్బు ఉంటది, లైఫ్ స్టైల్ ఉంటది, అన్ని ఉన్నాయి, వాటికి ఏంటో అర్థం కాని డిప్రెషన్స్. సో అది కంపేర్ టు దోస్ డేస్ ఈ రోజుకి మనం అభివృద్ధి చెందినామా, వెనకబడిపోయామా? అభివృద్ధి వచ్చిందండి. డెవలపింగ్ అనుకున్నాం, ఆల్మోస్ట్ డెవలప్డ్ అని చెప్పొచ్చు, కానీ ఇంకా స్టిల్ వీఆర్ డెవలపింగ్. ఓకే. ఎందుకంటే అప్పుడు ఇంత కాంపిటీషన్ ఉండేది కాదు, ఇంత ఇది ఉండేది కాదు. అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే మీకు ఇన్ని విండోస్ ఉండేవి కాదు. ఏదో ఒకటి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఇంతే, ఈ రెండే అనమాట. కానీ చదువుకోకుండా లేదా అప్పుడు డిగ్రీ కొలబద్ద, మినిమం డిగ్రీ ఉండాలా, పీజీ ఉండాలా, ఇంజనీరింగ్, డాక్టర్ అనేది ఉండేది అనమాట. ఇప్పుడు అట్లా కాదు. 7th క్లాస్ నుంచే పిల్లలు దే స్టార్టెడ్ ఎర్నింగ్ బై ఆల్ మీన్స్. ఎన్నో ఉన్నాయి వాళ్ళకి అవకాశాలు. సో అర్లీ ఏజ్ లోనే కోట్లు సంపాదించేస్తున్నారు, అర్లీ ఏజ్ లోనే కోట్లు పోగొట్టుకుంటున్నారు. అవన్నీ కూడా డిప్రెషన్ కు పోతున్నారు అనమాట. అంటే హ్యాపీనెస్ ఈజ్ హ్యాపీ అనే దాన్ని దే ఆర్ మెజరింగ్ విత్ మనీ, నాట్ రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. పోయాయి. ఇప్పుడు వీళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ నుంచే వీళ్ళు సంపాదనకు అలవాటు పడుతున్నారు పిల్లలు. అప్పట్లో మనకు మా టైంలో అసలు సంపాదన అనేది డిగ్రీ, ఇంజనీరింగ్, ఉద్యోగస్తులే చేస్తారు తప్ప ఊహించలేము అసలు. లాక్స్ అనేటి బియాండ్ లిమిట్స్, థౌజండ్స్ అనేటి యాక్సెప్టబుల్ గానీ కొంతమంది చేతిలో ఉండేటివి, 100s అనేటి ఇట్స్ బిలో లైఫ్ లో ఉండేవాళ్ళు, 100s చూసేవాళ్ళు. 100s చూడడం కూడా ఆల్మోస్ట్ ఆ రోజులో లక్షాధికారి అంటే చాలా పెద్దవాడు. ఆ రోజులు వేరే డిఫరెంట్. ఇప్పటికి డెవలప్మెంట్ అనేది ఏ సెక్షన్ తీసుకోండి, మెడికల్ తీసుకోండి, ట్రాన్స్పోర్ట్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, టెలికమ్యూనికేషన్ కానీ అసలు ఊహించలేము. ఇది కూడా ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, ఈ రోజు మీరు సెల్ ఫోన్ లో వీడియో కాల్, ఇప్పుడు మీరు అనుకుంటే మీ ఫ్రెండ్ తో ఆన్లైన్, లేదా నాకు డౌట్ ఉన్నా ఆన్లైన్ అమెరికాలో వాడితో మాట్లాడేవాడిని. అప్పట్లో ఒక ఫోన్ మాట్లాడాలంటే కొన్ని 4 days వెయిట్ చేసేవాళ్ళం. ఐఎస్డి కాల్స్ చాలా ఎక్స్పెన్సివ్. చాలా మంది అంత ఖర్చు భరించలేక ఆడియో క్యాసెట్స్ చేసి పంపించేవాళ్ళని చూసాం. రికార్డ్ చేసి పోస్ట్ లో పంపించేవాళ్ళు. ఆ పోస్ట్ రావడానికి, యుఎస్ నుంచి ఒక లెటర్ రావడానికి 2 నెలలు పట్టేది. ఎంతో ఆప్యాయత. పోస్ట్ మ్యాన్ కూడా మీ వాళ్ళని లెటర్ వచ్చిందంటే అది ఒక డిఫరెంట్ గా కవర్ ఉంటే అది ఓపెన్ చేయకముందు 4 చూపెట్టి అమెరికా నుంచి వచ్చింది కవర్ అని చెప్పి అదొక డిఫరెంట్. ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పింది అన్ని బాగున్నాయి, కానీ ఇప్పుడు మనం ఎర్లీ డేస్ కి వెళ్తే ఇప్పుడు పాపులేషన్ పెరిగింది. అవును. పాపులేషన్ తో పాటు మనము చెప్పరు కానీ చాలా వరకు అగ్రికల్చర్ కూడా పెరిగింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒకప్పుడు 25 ఎకరాల్లో ఒక ఊరు, సపోజ్ ఒక 50-100 ఇండ్లు ఉన్న గ్రామానికి ఒక 100 ఎకరాల వ్యవసాయం జరిగేది అనుకోండి, అజ్యూమ్ దట్ ఇట్ ఈస్. ఇప్పుడు అదే 100 ఇండ్లు ఉన్న ఊరికి 500 ఎకరాలు జరుగుతుంది. అంటే మొత్తం కంచా పెరిగిన భూములు కూడా ఈ రోజు వ్యవసాయం చేస్తున్నారు. అగ్రికల్చర్ పెరిగింది, పాపులేషన్ పెరిగారు, కానీ ప్రైస్ మాత్రము మనిషి స్థాయికి మించి ఖర్చులు వచ్చేస్తున్నాయి. అంటే లైక్ ఇన్ఫ్లేషన్, అంటే లైక్ పెట్టుబడి ఒక జీవించాలంటే ఖర్చు పెట్టాల్సిన వ్యయం పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు అసలు? అంటే ఖర్చు లేదండి. ఇప్పుడు ఖర్చు అన్నప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా ఎక్కువ సంపాదించగలిగితే అంటే మనం ఖర్చులు అనేది కంపల్సరీ అయిపోయింది. హోటల్కి వెళ్తాం, బిల్ తో పాటు టిప్స్ కట్టాలి, ఇవ్వాల్సిందే, అది తప్పదు ఇంకా. సో మనం దానికి తగినట్టుగా అర్నింగ్ పెట్టుకుంటేనే లగ్జరీస్ అని, ఆశలు కోరికలు పెరుగుతున్నాయి. వాటి వల్లే కదా అవన్నీ ఎవరు ఆగలేరండి. ఇప్పుడు మీరు అడగండి, మీరైనా నేనైనా ఇంత ఎక్స్పెన్సివ్ మొబైల్స్ అవసరమా మనకు? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ సరిపోద్ది కదా, అది కూడా ఆలోచించట్లేదు. మీరు ఆలోచించారు. అవును, అంతే. ఇది ఒకప్పుడు కంపారిజన్, అంబాసిడర్ కార్ అన్నా ఫియట్ కార్ అంటే గొప్ప, లేదా పాతది పాంటియా గానీ, క్రెసిడా గానీ, ఇంపాలా, ప్లిమత్ అని ఇట్లా కార్స్ ఉండేవి, అవి గ్రేట్. ఇప్పుడు చూడండి అసలు 40-50 కార్స్ ఉంటాయి రోడ్ లో వెళ్తుండే, బ్రాండ్స్ ఒకదాని కూడా మ్యాచ్ కావు. ఇండియన్ రోడ్స్ ఒకప్పుడు అమెరికా గురించి చిన్నప్పుడు చదివేవాళ్ళం, 40-50 కార్లు ఉంటాయంటండి, డిఫరెంట్ మోడల్స్. పార్కింగ్ లో ఉంటాయి, పార్కింగ్ రోడ్డు మీద పోతుంటాయి కదా, ఒకే బ్రాండ్ కనపడేవి కాదు. మన ఇండియాలో పరిస్థితి అదే పరిస్థితి. మీకు 10-20 మోడల్స్ ఉంటాయి రోడ్డు మీద, 2 మోడల్స్ మ్యాచ్ కావడం తక్కువ అనమాట. ఓకే, ఇట్లా వచ్చేసింది లైఫ్. సో బంధుత్వాలు, బాంధవ్యాలు అర్లీ 70s కి 2023కి పూర్తిగా న్యూక్లియర్ గా మారిపోయాయండి. అది ఒకటే కాదు, మెడికల్ ఫీల్డ్ తీసుకోండి. అప్పట్లో ఏదైనా జబ్బులు వస్తే, అసలు సపోజ్ కలరా గానీ ఏదైనా వర్షాలు పడి కలరా వచ్చిందంటే ఊర్లు చచ్చిపోయేవాళ్ళు. వచ్చిందంటే కోవిడ్ లాగా, కోవిడ్ అన్న ఇట్ టుక్ 2 months 3 years. ఇదేం లేదు, కలరా వచ్చిందంటే ఊరు వెళ్ళిపోయినట్లే, వ్యానిష్ అయిపోద్ది, ఊరు ఉండదు. అది కామన్ అనమాట, ఎవరు ఏం చేయలేదు. అప్గ్రేడ్ అయ్యాం మనం. ఒక రకంగా ఆ ఫీల్డ్ లో చాలా వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్.
అప్పట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే ముందు అడిగే క్వశ్చన్ బాగున్నాడా ఆయన అని అడగరు. ఎన్నోసారి, ఒకటోసారా రెండోసారి అంటే అప్పుడే వీడు జాలి, అయ్యో రెండోసారి వచ్చిందంటే ఇంకా మూడోసారి అంటే ఒక వస్తే 3 సార్లే, మూడోసారి చనిపోతాడు అనేది భయపోయేది. అయ్యి రెండోసారా అయ్యో అనేవాళ్ళు. వాకిన్ ఇంటర్వ్యూస్ లాగా చెకప్ వెళ్తారు, మీకు బ్లాక్స్ ఉన్నాయంటేనే అదే రోజు జాయిన్ అయ్యి సర్జరీ చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ డే చేసేస్తారులేండి, అంతేలేండి. 1 వీక్ అసలు. సో బంధుత్వాలు బాంధవ్యాలు పక్కన పెడితే టెక్నాలజీ పరంగా చెందిన అభివృద్ధి ప్రజల సంతోషానికి కారకంగా ఉందా లేదా వాళ్ళను బానిసలు అనేదండి ఒకటి. ఏదైనా సరే బానిసలు కావడం అనేది మన చేతుల్లో ఉంటుంది. టెక్నాలజీని ప్రాపర్ గా యూజ్ చేసుకోగలుగుతున్నాము. అదే మీరు దానికి బానిస అయిపోయి ఈ వాట్సాప్, యూట్యూబ్ వీటిలో అంటే ఒకటి దాంట్లో బానిస దే ఆర్ అర్నింగ్. యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఇట్లా అర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతసేపు ఏదో పనికిరాని చాటింగ్స్ అని అదని పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పోయే వాళ్ళు ఉన్నారు. ఒక రకంగా టెక్నాలజీ మంచిదే, కాకపోతే రిలేషన్స్ పోయాయి. ఒకప్పుడు యుఎస్ నుంచి ఒకడు వస్తున్నాడంటే నాకు తెలిసి రైల్వే స్టేషన్ లో వెళ్ళి దండలేసి రిసీవ్ చేసుకునేవాడు. తిరుపతిలో కాంపౌండ్ వాల్స్ మీద వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే యుఎస్ అని గోడల మీద నేమ్ ప్లేట్స్ ఉండేది. ఇప్పుడు ఏముంది, అమెరికా అనేది అసలు నథింగ్. మామూలుగా ఒక ఏదో మనం హైదరాబాద్ నుంచి జడ్చర్ల పోయినట్లుగానో, ఒక తిరుపతి నుంచి కాళహస్తి పోయినట్లుగానో, గుంటూరు నుంచి విజయవాడ పోయినంత ఈజీ అయిపోయింది. గ్రాండ్ పేరెంట్స్ ఉండాలన్నా వద్దా? ఉండాలండి, భలే వాళ్ళే కదా. ఇప్పుడు లేరు కదా ఎవరిళ్ళలో లేరంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి రిలేషన్ మెయింటైన్ వాళ్ళకు మనకు బ్రిడ్జెస్ అండి వాళ్ళు. హౌ దే ట్రాన్స్ఫర్ దేర్ ప్రాపర్టీస్ అలాగా వాళ్ళ మనకు జీవితాలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు ఉన్న వాల్యూస్ వేరు. ఇంగ్లీష్ నెలలు ఉండేవి కాదు. మా అమ్మమ్మ కూడా అప్పట్లో తెలుగు నెలలు చెప్పేది. ఆమె శ్రావణ భాద్రపదమా ఇట్లా మాట్లాడుతుండేది. మనకు తెలియదు కూడా తెలియదు. అట్లా వాళ్ళది డిఫరెంట్ అండి. అది ఉండాలా. కానీ ఇప్పుడున్న దాంట్లో గ్రీనరీ ఫస్ట్ అండి. ఫారెస్ట్ లో వెళ్ళిపోయాయి, అడవులు కొట్టేస్తున్నారు, గ్రీనరీ పోయింది, వర్షాలు తగ్గిపోయాయి, జనాలు పెరిగిపోతున్నారు, కాంక్రీట్ జంగిల్స్ ఎక్కువ అయిపోయాయి. ఒక రకంగా చూస్తే బాధ అవుతుంది. అప్పుడున్న గ్రీనరీ మధ్య పుట్టుకి మధ్యలో మనిషి మాట్లాడే సందర్భంలోనే విలువ ఉంది కానీ అంతే. తర్వాత ఏ రకమైనటువంటి గుర్తింపు లేదు. కోల్పోయిన ఫ్రెండ్ ని మరుసటి రోజు గుర్తు చేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నామని కొత్త పరిచయాలు ఏర్పడుతుంటారు. వన్ టైం బిజినెస్ లాగా ఈ రోజు ఈయన పోతే ఇంకోటి దొరుకుతాడు మనకు ఫ్రెండ్షిప్ లో కూడా. కొత్త వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఎండమావులు లాగా ఎడారిలో నీటి కోసం ఎండమావులు వెంట పడినట్టుగా కొత్తదనం కోసం ఇతను కాకుండా అతను కాకుండా ఇతను ఉన్న రిలేటివ్స్ ను బంధుత్వాలను దూరం చేసుకునేసి కొత్త వాళ్ళ కోసం వెంపర్లాట. మరొక దుర్మార్గమైనటువంటి మానసిక స్థితి ఒకటి ఉన్నది సమాజంలో. మీరు గమనించారా? చెప్పండి. వాస్తవంగా రాజకీయ నాయకులు చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు 2023కి అప్గ్రేడ్ అవుతున్నామని చెప్తున్నారు. కానీ ప్రతి మనిషి కులం పరంగా, మతం పరంగా, వారి యొక్క ఆలోచనల పరంగా విడిపోయి ఈరోజు ప్రతి ఒక్కరూ మనిషి అరే ఆడు ఆ క్యాస్ట్ వాడు, ఆడు ఆ పార్టీ సపోర్ట్, ఈ క్యాస్ట్ వాడు, ఈ పార్టీ సపోర్ట్ అని అంటే మానసికంగా చాలా దూరం అయిపోతున్నాము సమాజంతో అనేది మీరు గుర్తించారా? అవునండి, అది వాస్తవమే. అది టెక్నాలజీ తెచ్చిన టెక్నాలజీకి మన మానసిక రుగ్మతకు ఇంతకుముందు ఇవన్నీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏముందండి, పివి సింధు గానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా ఒక క్రికెటర్, ఒక ప్లేయర్, ఎవరైనా ఒకరు ఇదయ్యారంటే ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసేది ఏ క్యాస్ట్ అనేది. ఓకే, చాలా బాధాకరం అనమాట. క్యాస్ట్ చూసి అనమాట. అది ఎందుకు వచ్చింది? టెక్నాలజీ ఇంప్రూవ్. అంతకుముందు ఎవరికి ఏం తెలిసేది కాదు అసలు, ఎవరికి తెలిసేది కాదు. కానీ తెలిసినప్పటికీ కరణం మల్లీశ్వరి మన ఆంధ్ర ఆమెని, పైగా కడప జిల్లాలో పుట్టిందని నందలూరు అనే ఊర్లో. అవును, అది ఎవరికి పేపర్ లో రాస్తే కానీ తెలియలేదు మనకి. పిటి ఉషా కేరళైట్. ఇప్పుడు ముందుగానే ఏది ఒకటి జరిగినా కూడా ముందు వాళ్ళ గురించి వాళ్ళ బయోడేటా వెతుకుతున్నారు. అది ఎందుకు? టెక్నాలజీలో వచ్చింది. దుష్పరిణామాలు. మీరు టెక్నాలజీ అంటారు కానీ ఇట్స్ నాట్ జస్ట్ టెక్నాలజీ. బేసిక్ మైండ్ లోనే మైండ్ అంటే మీరు చూడండి, ఛానల్స్ తీసుకోండి, పొల్యూట్ అయిపోయాం ప్రతి దాంట్లోనమాట. అదే పిల్లలకు మనం ఈరోజు చిట్ చాట్ చేయడానికి బాగుంది, లేదా సమాజంలో మన పేరెంట్స్ మన ఏజ్ కు బాగుందన్న, రాను ఇది పెరిగిపోయింది అనుకోండి, అసలు మనం వ్యవస్థలో ఉంటామా లేకపోతే ఎక్కడ ఉంటామా? కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా అంత ఇదిగా లేరులేండి. క్యాస్ట్ క్రీడ్ అనేది లేదు వాళ్ళకు. అది ఒకటి మంచి ఉంది. కానీ చర్చలు అయితే ఆగట్లేదు కదా. వాళ్ళకు కుల పట్టింపులు లేవు, మత పట్టింపులు లేవు, కానీ లోపల అదే మా తర్వాత మీరు కానీ ఇలాంటివి మనం ఇబ్బంది పడుతున్నాం వాటిలో. ఇప్పుడున్న జనరేషన్ లో నాకు తెలిసినంత వరకు అంత పిచ్చి దీంట్లో లేరు. అర్థమైందా? లేకపోవడం సంతోషమే. ఓకే, ఇప్పుడు కొన్ని మనం చేయలేనేటివి సరే
వీ హ్యావ్ టు ఫాలో ద లైఫ్ సైకిల్ అంతే. బట్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం కానీ మీరు గమనించండి, గతంలో ఇంటికి పైకప్పే అవసరం. ఒక ఇంటికి పైకప్పు, గోడలు అవసరం. ఇంటిలో సురక్షితంగా ఉండడమే మనకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యంగా ఉండేది. ఈరోజు చూసారో లేదో మీరు, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్, ఐ వాంట్ దోస్. ఈ ఐ వాంట్ అనే పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుందంటే ప్రతి మనిషిని అప్పుల కోపంలోకి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే అది వీళ్ళు ఆలోచించుకోవాలి. అదే మన దగ్గర అదే అంటున్నాను, అది అంటున్నామే గానీ మారిన ఆర్థిక పరిణామాలతో బ్యాంకులు లోన్లు ఇచ్చేస్తున్నాయి. వీడు 10 లక్షలు 5 లక్షలు పెట్టి ఇల్లు అడ్వాన్స్ ఇస్తాడు, 90 లక్షలు అప్పులో ఉంటాడు. జ్వరం వచ్చినా, ఒళ్ళు బాగాలేకపోయినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ అసౌకర్యం వచ్చినా నెలాఖరికి బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే కష్టాల పాలవుతుంటాడు. అంటే వాట్ ఎవర్ హీ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ మై ఓన్, అది అతను ఓన్ కాదని రియలైజ్ అయ్యే పరిస్థితి కూడా ఉండలేదు ప్రస్తుతానికి. కరెక్ట్. ఆ సమస్య వచ్చినప్పుడే తీవ్రత ఎలా ఉంటుంది అంటే, కట్టే ఇంటి మీద లోన్ లేకుంటేనే మన సొంత ఇల్లు బాడీ కడుతున్నట్టుగానే బ్యాంకు కడుతుంది, రిలీజ్ కావట్లేదు. అది దాని మీద మీరు మంచి వివరణ చెప్పాలని నాకు పిల్లలకి యంగ్ జనరేషన్ కి. ఇప్పుడు అలవాటు అయిపోయారు బ్యాంక్. ఒకప్పుడు బ్యాంక్ లో లోన్ వచ్చేది కూడా కష్టం. కార్ కొనాలన్నా ఓన్ మనీ ఉంటే కొనేవాడు. తర్వాత ఇప్పుడు కార్ లోన్స్ ఈజీ అయిపోయాక విపరీతంగా కార్లు వచ్చేస్తున్నాయి. ప్రొడక్షన్ అక్కడ ఉంది కాబట్టి దాని కార్ తో పోతే వాడు కార్ రికవర్ చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఇల్లు కూడా. సమస్య ఏంటంటే ఈ కార్ పోతే పోతుంది, సైకిల్ పోతే పోతుంది. ఇట్ డజంట్ మీన్స్ దట్ హీ డోంట్ లూజ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ బాడీ. వాడేదో ప్రేమగా ఇది హంగామా చేసుకున్న ఇల్లు, హీ కెనాట్ స్లీప్ ఇన్ ప్రాపర్ సంపాదిస్తున్నాం కదా వచ్చేస్తుంది అనుకుంటాడు. ఏదైనా సెట్ బ్యాక్ అయినప్పుడు ఇతని దగ్గర మనీ లేకుంటే ఇల్లు ఏమవుద్ది, డిఫాల్ట్ అయిపోతాడు, ఇల్లు వెళ్ళిపోతుంది. అదే అడుగుతున్నాను, 70s బిఫోర్ కి 2023 లో జరిగే సమస్యలకి ఒక సామెత ఉండేదండి, మంచం ఉన్నంత కాళ్ళు జాపుకోవాలని. అది లేదు మనకి. ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, మంచం అంటే బ్యాంక్స్ ఎంత కావాలన్నా ఇస్తున్నాయి కాబట్టి ఏదో రకంగా తెచ్చేసుకుంటున్నారు, ఏదో రకంగా కడదాంలే అనుకుంటున్నారు. వీళ్ళకు డైరెక్ట్ గా వీళ్ళ అర్నింగ్ లేనప్పుడు ఇంకో రకంగా ఏదో షేర్స్ అనో లేకుంటే బెట్టింగ్స్ అనో ఇంకో రకంగా వెళ్ళిపోతున్నారు. అట్లా పోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా బాధాకరం. అదే చెప్పండి మీరు. యూ నీడ్ టు గివ్ సమ్ కాన్షియస్. అలాంటిదే ఎంత ఇప్పుడు అనుకుంటారు కడదాం లేండి, నెలకు 40,000 ఇండ్లు కట్టేస్తే మనకు మంచి పాష్ బిల్డింగ్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. వీళ్ళు బిజినెస్ సెట్ బ్యాక్ అనో, ఉద్యోగం ఎదుగుదల లేకనో, ఏదో ఉద్యోగం పోయో వీళ్ళు పడినప్పుడు ఏం చేస్తారు, డబ్బులు కావాలి, మంత్లీ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇంకొకటి వస్తాడు అనమాట, రండి దీనికి వెళ్దామని. సరే అక్కడి నుంచి బెట్టింగ్స్ కనే వెళ్తారు. అప్పుడు ఇంకొక మార్గం అనమాట, మార్గాలు మారిపోతాయి. అక్కడ పోయాక అక్కడ సెట్ బ్యాక్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు మెల్లిగా డ్రగ్స్ అడిక్ట్ చేస్తారు. స్టూడెంట్స్ చూడండి, చిన్న ఏజ్ లో నేను మొన్న కూడా చూసాను, తిరుపతిలో వైరస్ లాగా అయిపోయింది అదంతా. ప్రతి మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్ అనమాట. ప్రతి చోట చూశాను, మొన్న వెళ్ళినప్పుడు చూశాను. అలవాటు చేస్తున్నారు. ముందు ఒక 1000 రూపీస్ గ్రామ్ అంటారంట. ఆ పిల్లోడు అలవాటు అయినాక వాడికి ఫ్రీగా నేర్పిస్తున్నారు. నీకు ఫ్రీ కావాలంటే ఇద్దరిని తగిలిచ్చేసి లాగా అయిపోతున్నాడు. తర్వాత వాడు పెడ్లర్ అయిపోతున్నాడు, డ్రగ్ పెడ్లర్ అయిపోతున్నాడు, జీవితాలు నాశనం చేసుకుంటున్నాడు. ఇలాంటివి ప్రతి ఊర్లోనూ అండి. అది చాలా బాధాకరం. అది మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకు సంపాదించుకుంటే తృప్తి ఉంటుంది. ఆ తృప్తి లేనప్పుడు అసంతృప్తులు, ఇట్ లీడ్స్ టు కళ్ళకు కనపడిన ప్రతిదీ నాదే ప్రయాణం చేయడం వల్ల వచ్చే ప్రతి సమస్య, అది అతృప్తి అనేది లేదు. ప్లస్ ఇంతకుముందు భక్తి భావాలు, పద్యాలు, గద్యాలు అని మనకు చిన్నప్పుడు పెద్దలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు పిల్లల్లో భక్తి లేదు. మన ఒక పండుగ గానీ అదంతా ఏం లేదు. మొక్కుబడిగా మన కోసం వచ్చి దండం పెట్టుకుంటారు, లేకుంటే లాజిక్ అడుగుతారు. ఆ మంగళవారం ఎందుకు హెయిర్ కట్ చేసుకోకూడదు, నెయిల్స్ శుక్రవారం ఎందుకు కట్ చేసుకోవచ్చు. మేము ఇంతవరకు పేరెంట్స్ అడగలే, పెద్దలు చెప్పారు, ఫాలో అంతే. ఇప్పుడు పిల్లల్లో మెయిన్ అది లేదు, భక్తి భావాలు లేదు. వాళ్ళకి సెల్ఫ్, అది ఒకటి మెచ్చుకోవాల్సింది ఏమంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళకి నేను ఇది చేయగలుగుతాను, ఇంత సంపాదించుకుంటాను. క్రోర్స్ అనేది వాళ్ళకి పెద్ద అనిపించలేదు. ఈ 2-3 years లో మేము ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళగలుగుతున్నారు కూడా. వెళ్ళాక ఆ పీరియడ్ వస్తుంది వాళ్ళకి, అక్కడ ఆగిపోవాలి, అది ఆగట్లేదు అనమాట. ఇంకా వస్తుందేమో అని చెప్పి ముందుకెళ్ళి బొక్క బోర్లో పడతారు. పర్సీవింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇంగ్లీష్ లో, అవునులేండి, తెలుగులో వెతుక్కోవడం. ఎలా పిల్లలకు మీరు ఇచ్చే సమాధానం? నేనేం చెప్పేది ఏం లేదండి. వాళ్ళకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఇంత సంపాదించాము, మళ్ళీ పెట్టిన వాళ్ళ కంపెనీ కానీ ఇంతవరకు వచ్చింది, మార్కెట్ ఉంది, డిస్పోజ్ చేసుకుని హ్యాపీగా క్యాష్ తీసుకోండి. లేదు 200 crores కాదు, ఇది 500 crores పోతుంది, 1000 crores అమ్మేసేసి అంటారు. బొక్క బోర్లో పడుతున్నారు. జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్. ఒక దాంట్లో కలిసి వచ్చినప్పుడు ఇంకో దానికి ఇంకా ఎకరాలు కొందాం, హై స్పీడ్ వెళ్ళిపోతారు అనమాట. 10 acres సక్సెస్ అయినాం కదా అని 50 acres వెళ్తున్నాడు. ఉన్న డబ్బులు ఎక్కడ డబ్బులు హైయర్ ఇంట్రెస్ట్ తెచ్చి పెడుతున్నారు. అక్కడ గ్రోత్ ఉండదా, ఎందుకో ఫెయిల్ అవుతుంది. ఏమైతుంది, తెచ్చిన వాళ్ళకి కట్టలేక, ఉన్నది అమ్ముకోవడం లేక, ఇంకా రకరకాల రియల్ ఎస్టేట్ గురించి అన్నారు కాబట్టి ప్రశ్న చెప్పండి. మనిషికి విద్యతో
వివేకం వస్తుందా, సంతోషం వస్తుందా, ఆస్తులు అంతస్తులతో సంతోషాలు వస్తాయా? విద్యతోనేనండి. విద్య, ఆస్తులు అంతస్తులు అంటే ఉంటాయి కానీ ఒక తృప్తి ఉండదు. చదువులో ఉన్న తృప్తి మీకు ఎంత సంపాదించుకుని సెకండరీ, సంపాదన సెకండరీ, విద్య అనేది ఫస్ట్ రావాలి. దాని తర్వాత ముందు సరస్వతి దేవి వస్తే తర్వాత ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి వస్తుంది. సో వాడి అదృష్టం. ఈనాటి విద్యా విధానము మీ అభిప్రాయంలో మనిషిని ఆలోచింప చేసే విధంగా ఉందా, లేక కేవలము ఎగ్జామ్ పాస్ అయ్యే ఏదో జస్ట్ లైక్ అలా సర్టిఫికేట్ బేస్డ్? ఒక్కటండి, ఇప్పుడు గురువులకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఫస్ట్ గురువులు మన ప్రైమరీ స్కూల్లో కిండర్ గార్డెన్ టీచర్స్ నుంచి స్టార్ట్ అవుతాం, కానీ ఆ ఏజ్ నుంచే గురువుల మీద రెస్పెక్ట్ పోతుంది, పట్టించుకోవట్లేదు. పిల్లలు ఏదైనా ఇట్లున్నారు కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ గొడవ దిగుతున్నారు. టీచర్స్ కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు మాకెందుకు ఏదో మొక్కుబడి అవసరం లేదు వాళ్ళకు. నాకు మా చిన్నప్పుడు ఆంజనేయ శర్మ గారని ఆయన సార్ ఇట్లా ఇచ్చేసేవాడు అనమాట, పించేసేవాడు. ఏదైనా కొట్టేవాళ్ళు లేదు, నిర్మమాటంగా పెయిన్ కొట్టడం అనేది దాంట్లో డౌటే లేదు. సార్ మీద కోపం వచ్చేది కాదు. చేసిన వాడి చేతకాంతనాన్ని వాడు అంగీకరించేవాడు. ఆ రోజు చదవలేనితనమో కాకపోతే ఏదైనా దాన్ని అంగీకరించేవాడు. ఇప్పుడు అట్లా లేదు, తిరగబడుతున్నారు. ఆ భయం అనేది లేకుండా పోయింది. మా చిన్నప్పుడు చెప్పినప్పుడు చేతులు ఇలా కట్టుకునేవాళ్ళం. సార్ ఎవరన్నా చెప్తుంటే అది చేతులు కట్టుకునే కాడికి పోయినారు. మీరు ఇప్పుడు మారిన అర్లీ 70s కి అర్లీ 23s కి చాలా పెద్ద వ్యత్యాసాలు అన్న తెలుసా? మీ ఇంటికి ఎవరైనా వస్తే మీ అబ్బాయి హలో అంకుల్ అని పలకరించడానికి కూడా ఆసక్తి చూపని రోజులు ఇప్పుడు ఇది. ఈవెన్ దో దే డోంట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ అండ్ వాళ్ళు మనకు అసలు హలో అంకుల్ అంటే ఏనా బాగున్నావా అంటే ఇది స్థిరం. ఈ వ్యత్యాసాన్ని గమనించారా? ఉన్నాయండి. అది చిన్నప్పటి నుంచి గురువులు, మనం అక్కడ గురుకులాల్లో చదివిన వాళ్ళు ఉన్నారు పాతతరము, తర్వాత స్కూల్స్ లో గానీ అది డిఫరెంట్. అది గౌరవాలు నేర్పించాల్సిన తల్లిదండ్రుల గురువులే తల్లిదండ్రులకు బాధ్యత లేదంటే ఉంది. ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ ఎప్పుడు వీళ్ళని డిఫెండ్ చేస్తున్నారు, మా వాడిని కొట్టావంట. ప్లస్ ఒకటి విద్య అనే కాదు కానీ మీకు సొసైటీలో కూడా చూడండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, లేక ఒక ఎస్ఐ వచ్చినా కూడా ఊరంతా ఉనికిపోయేది అనమాట. కొత్త ఎస్ఐ వచ్చాయంట, రూల్స్ అన్ని మారిపోయాయి, స్ట్రిక్ట్ గా ఉన్నాడు అనేది ఆ భయం అనేది ఉండే. ఇప్పుడు ఎవరన్నా రానివ్వండి, వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాల్సిందే. మీరు ఒకటి ఆలోచించండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ అయ్యి వస్తే ఆయన ఇంపాక్ట్ తెలిసేది. కొత్తవాడు వచ్చాడు డిపార్ట్మెంట్ లోకి, అసలు ఊరినంతా గడగడలాడిస్తున్నాడు, చాలా. ఇప్పుడు ఏం లేదు అసలు. వాళ్ళు కూడా వచ్చి వ్యవస్థలో ఒక భాగం అయిపోతున్నారు. అసలు చేంజ్ అయినట్లు తెలిసేదే కాదు అనమాట, తెలవట్లేదు. చెప్పండి, ఏ ఊర్లో అయినా ఒక హ్యూమన్ రైట్స్ సెంటర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి చట్టాలు తెలిసిపోయాయి, రాజ్యాంగం మీద అవగాహన వచ్చింది. సో భయం అనే దానికి ప్రధానంగా వారు ఒకనాటి భయాన్ని ఇప్పుడు తీసుకోవట్లేదు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినోడైతే కొంత ఆలోచిస్తాడు కానీ నిజంగా భయపడే స్థితి అయితే లేదు. మీరు చెప్పినట్టు ఈ రోజు లేదు. ఇప్పుడు పోలీస్ అన్న రెస్పెక్ట్, భయం అనేది ఉంటేనే కొంచెం ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే తప్పు చేసినాడికి కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది కాబట్టి మాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ మీరు గమనించాల్సింది ఒకటి, ధైర్యంగా మాట్లాడడం కూడా ఒక గొప్ప విషయమే. ఆయన అధికారి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. కానీ దానికి ఆ రెండింటికి మధ్యలో ఈ ధైర్యం అనేది ఒకటి ఉంది చూసారా, అది చాలా అవసరం కూడా. ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఏముందండి, ఎవడైనా కావచ్చు. కరెక్టే, ఈనాటికి ఈ రోజుల్లో అది అవసరం లేదు, కానీ డిసిప్లిన్ అనేది పోయింది. అయితే ఒకటి, we need to respect the person. అది ఆ అధికారి ఎవరైతే ఉన్నాడో తన విధుల్లో నిర్వర్తించే విషయంలో మనం సౌకర్యం చేయాల్సిందే, గౌరవించాల్సిందే అతన్ని, దాన్ని అయితే అంగీకరించాలి. సో కమ్ టు ద పాయింట్ ఆఫ్ టెక్నాలజీ. ఏంటి, నాకు తెలిసి అంబాసిడర్ 2 కార్లు చూసేవాళ్ళం. అవునండి. ఆర్టీసీ బస్సుల్లో ఒకే రకం అశోక్ లైలాండ్ బస్, టాటా అశోక్. రోడ్లంతా ఖాళీ. ఏ హైవేలో అయినా తిష్టేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చునే రోజుల నుంచి అవునండి ఈ రోజు రోడ్డు దాటడమే కష్టమైపోయింది. ఏంటి మీ అభిప్రాయం? 1982లో ఏషియన్ గేమ్స్ జరిగాయి ఢిల్లీలో. తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అనుకుంటాను, ఢిల్లీ అప్పుడు గవర్నమెంట్ లేదు, అప్పుడు యూనియన్ టెరిటరీ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ బస్సెస్ ఇచ్చింది అనమాట అక్కడికి ఏషియన్ గేమ్స్ కని. సో ఆ ఏషియన్ గేమ్స్ అయ్యాక ప్రతి స్టేట్ కు ఒక 100-200 బస్సెస్ వచ్చాయి. అట్లా మన ఆంధ్రాకి కూడా ఒక 100-200 బస్సెస్ వచ్చాయి. పైన ఫ్యాన్, చుట్టూ గ్లాసెస్, డిఫరెంట్ విండో గ్లాస్, చాలా బాగుండేది. క్వాలిటీ లేదనుకోండి, అది వేరే విషయం. హడావుడిగా తయారు చేసిన బస్సులు కదా, బాడీ బిల్డింగ్ అంత ఉండేది కదా. అది చూడడానికి బస్సులో వెళ్ళేవాళ్ళం, బస్సు ఎక్కి ట్రావెల్ చేసేవాళ్ళం. పైన ఒక ఫ్యాన్ ఒకటి ఉండేది. అక్కడ నుంచి ఇప్పుడు స్కానియా, తర్వాత ఓలో బస్సెస్, జనరల్ ఏసీ బస్సెస్ 150-160 km/h ఊరందరికీ ఒక కారు.
ఆ ఊరంతట్లో 2 కార్లు లేదా ఊరంతా 10 బైకులు ఉండే స్థితిలో ఈ రోజు ఇంటికి 2 బైకులు మినిమం, ఒక కారు గ్యారెంటీగా 2 కార్లు వచ్చేసాయి. పార్కింగ్ అంటే 2 కార్లు ఉంటేనే పార్కింగ్ అంటున్నారు. ఎక్కడ కూడా అది మారింది. అదే సంతోషపడాలి కానీ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది, యాక్సిడెంట్స్ అయిపోయినాయి, ఎక్కువ అయిపోయాయి. ఎలాంటి వాడు స్టీరింగ్ ముందు కూర్చో మనం అయితే అనుభవిస్తాం కానీ నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతున్నాం? అదేదే ఇప్పుడు యుఎస్ గురించి మనం ఒకప్పుడు వినేవాళ్ళం. యుఎస్ లో ఇలా అంట, అలా ఉంటుందంట, ఇలా వచ్చేస్తారు, ప్రతి ఒక్కరికి కారు ఉంటుందంట, అదంట ఇదంట అని. అది ఇండియాలో వచ్చేసింది ఇప్పుడు. ఆ స్పీడ్ ఇప్పుడు కనపడుతుంది. మనం జస్ట్ ఫాలోయింగ్ యుఎస్. అక్కడ కొంచెం అవేర్నెస్ ఉంది, కొంచెం ట్రాఫిక్ సెన్స్ ఉంది, అది లేదు. అదొకటేనండి, అదే మనకు వాళ్ళకి తేడా. అది తేడా గమనించలే. అమెరికా పోవట్లేదు అంట. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాం కానీ డిసిప్లిన్ మాత్రం అడాప్ట్ చేసుకోవట్లేదు. ప్రపంచంలోని అన్ని టెక్నాలజీలు మనకు కావాలి. ఇంతకుముందు ఉండేది డిసిప్లిన్ ఉండేది, కానీ ఈ మధ్య ఏదో ఈ సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు బెదిరించడము, చూసుకోవడము, ఏమవుతుంది అనుకోవడం, కేర్ చేయకుండా పోవడం. మనకై మనం రెస్పెక్ట్ ఇస్తుంటే అందరూ సొసైటీలో బాగుంటారు. నాకు ఒక లాస్ట్ ఇగ్నోర్ చేస్తుంటే ఏమో చెప్పండి. మన లాస్ట్ క్వశ్చన్. వయసు నేను చెప్పను కానీ అర్లీ 70s అనే వాడతా మళ్ళీ కూడా. అవునులేండి. 60లో పుట్టావు నేను ఎందుకు అనాలి మిమ్మల్ని? సో నెక్స్ట్ జనరేషన్ కి ప్యూర్, నేను ఇంకా మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేయను, ఏం మాట్లాడను. ఏ బ్యూటిఫుల్ మెసేజ్ విచ్ ఈస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఇట్ మే బి డిసిప్లిన్, ఇట్ మే బి ఎడ్యుకేషన్, ఇట్ మే బి రిలేషన్షిప్, ఇట్ మే బి టెక్నాలజీ. ఈ 4 గురించి చక్కగా 4 వాక్యాలు అన్న. ఎర్లీ 70s లో పుట్టిన మీరు, అర్లీ 70s అన్నో లేదా 60s అన్నో అంటలే కానీ ఏదో 60లో పుట్టడము, 60-70 మధ్యలో పుట్టడం అంటే 5 పైసల నాణ్యాన్ని చూసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు 5 పైసలకు ఉన్న విలువ ఏంటంటే ఈ రోజు 500 రూపాయల విలువ. ఆల్మోస్ట్ నేను చెప్పాలంటే 5 పైసల విలువ. ఈ రోజు ఒక క్యాడ్బరీ చాక్లెట్, సరే ఒక 5 స్టార్ చాక్లెట్ కొనాలన్నా కానీ 100 రూపీస్. ఆ రోజులో 5 పైసలకు వచ్చేసేది. ఒకవేళ ఉండింటే 5 పైసలు ఏదైనా కాస్ట్. సో 100 రూపీస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పైస్. అంటే 5 పైస్ ఈ రోజు నా కొడుకు కానీ ఎవరికైనా చూపిస్తే దాన్ని వాస్తవంగా టచ్ కూడా చేయవాళ్ళు ఏమొస్తాయండి. సో అందుకనే సో ఇంత చేంజ్ చూసిన మీరు, నా యొక్క విన్నపం ఏంటంటే ఒకటే సమాధానంలో లైన్ లో ఇప్పుడు రాబోయే జనరేషన్ కి కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి కానీ ఒక మంచి వాయిస్ చెప్పాలి. ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్యామిలీస్ లైక్ మదర్, ఫాదర్, మామ, అక్క ఎలా ఉండాలి, అసలు ఏంటి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం. టెక్నాలజీ అప్గ్రేడేషన్ హెల్ప్ఫుల్లా లాసా, ఎలా వాడుకోవాలి. మూడోది డిసిప్లిన్, అంటే మనం డిసిప్లిన్ గా ఉండడము అది మన కొరకేనా లేదా సంఘంలో మనం ఒక పార్ట్. ఈ మూడిటి తర్వాత నీ పాత్ర సంఘంలో ఏంటి అంటే యు ఆర్ నాట్ జస్ట్ ఏ లివింగ్ లిజార్డ్, యు ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఈ పవర్ పాయింట్స్ మీద మీరు 1 word ఆన్సర్ చెప్పాలి. కంటిన్యూషన్ వర్డ్ అంటే ఒకటి చెప్తాను. ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాను. తల్లిదండ్రులు, గురువు, దైవం, ఈ 4. ఇప్పుడున్న వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని కానీ ఎవరైనా వాళ్ళ 4 నమ్ముకుంటే కరెక్ట్ అయిన పాత్రలో వెళ్తారు. తల్లిదండ్రులను ఎదిరించడము, గురువును ఇగ్నోర్ చేసేసి ఆయన వినకుండా పోవడము, అసలు గుడికి పోకుండా పోవడము, కొన్ని వీళ్ళ నలుగురు చాలా అండి సొసైటీలో. వీళ్ళు చెప్పింది అమ్మ నాన్నలు చెప్పేదాన్ని ఫాలో అవుతూ, గురువు చెప్పింది ఫాలో అయితే కరెక్ట్ అయిన పాత్రలో వెళ్ళిపోతారు. ఓకే. దానికి తోడు దైవానుగ్రహం ఉండాలి. ఈ 4 చాలు మనకు. పాత్రలు చెప్పింది తల్లిదండ్రులు, గురువు, దైవం. అది రిలేషన్షిప్ వరకు. టెక్నాలజీ ఇంతే, ఇది ఎక్కడికో వెళ్ళిపోద్దండి టెక్నాలజీ. మనం ఊహించాం అసలు. ఒకప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక రేడియోకి లైసెన్స్ ఉండేది తెలుసా మీకు? నేను చూసా. రేడియో కొంటే లైసెన్స్ కూడా రూపీస్ ఒక లైసెన్స్, అప్పుడు రేడియో పెట్టుకోవచ్చు, యాంటెనా కూడా కట్టేవాళ్ళం అనమాట. తర్వాత టేప్ రికార్డర్స్, దానికి క్యాసెట్స్ 60, 190, 120 మినిట్స్ లెంగ్త్ క్యాసెట్స్ అవి పోయాయి. సిడి ప్లేయర్స్ వచ్చాయి. ఇప్పుడు అవి కూడా పోయాయి. మైక్రో చిప్స్ వచ్చాయి. సో ఏంటంటారంటే అట్లా కాదండి, అట్లా ఇంకా ముందుకు పిల్లలకి ఊహించలేమండి. టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ ఏ బేస్డ్ ఆన్ టెక్నాలజీగానే వాడండి. మానవతత్వానికి టెక్నాలజీ కేవలము సహాయపడేదే కానీ జీవితం కాదు. టెక్నాలజీ జీవితం కాదు. మనకు ఎదుగుదలకు జస్ట్ ఒక పార్ట్ అంతే. చాలా ఉంది కానీ దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దండి. ఉన్న టెక్నాలజీని ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడున్న బాధపడుతూ టెక్నాలజీ లేక ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవాలంటే ఎన్నో అవర్స్ పట్టేది. ఎన్నో డేస్ పట్టిన రోజుల నుంచి అవర్స్ లేక వచ్చేసాం. ఫోనే మీకు తెలియదు కానీ అదొక హారిబుల్. ఒక టెలిఫోన్ కనెక్షన్ రావాలంటే 7 years 8 years వెయిట్ చేసేది వచ్చేది కనెక్షన్ కు. ఇప్పుడు ఏముంది, అసలు ల్యాండ్ ఫోన్ డెడ్ అయిపోయింది, అంతే. సో నెక్స్ట్
ఏ పార్ట్ ఆఫ్ వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీయా, సొసైటీ ఈజ్ ఫార్ అస్? వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ అండి, మన సొసైటీలో ఒక భాగం అంతే. మనం ఎవరికి వాళ్ళు డిసిప్లిన్ లో ఉంటే అది వేరు. మన దురదృష్టం కొద్ది పాపులేషన్ ఎక్కువైపోయి ఇండియాలో ఎవరికి వాళ్ళు బేఫికర్ అయిపోతున్నారు, ఏం పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసుకుంటూ రూల్స్ ను అవాయిడ్ చేయకుండా ఎటు పడితే అట్లా వెళ్ళిపోతుంది. వాళ్ళను సక్రమంగా పెట్టాల్సిన ఆఫీసర్స్ కానీ వీళ్ళు మాకెందుకు లేని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అది స్కూల్స్ లో ముందు స్టార్ట్ అయిపోతుంది. టీచర్స్ కూడా మనం ఇంట్రెస్ట్ గా ఉంటే తప్ప వాళ్ళు ఎవరు కూడా మన గురించి కేర్ తీసుకునే పరిస్థితి లేదు. మా జీతాలు మాకు వస్తున్నాయి, మేము ఎందుకు వై షుడ్ వి అన్నెసరీ మెడిల్ విత్ దిస్ గైస్ అనేది వాళ్ళకు ఉంది. పేరెంట్స్ పోయి కంప్లైంట్ చేస్తారు. మనం వెళ్ళి పేరెంట్స్ మా పిల్లోడు గురించి మన వాళ్ళ గురించి వాళ్ళు డెఫినెట్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. పిల్లోడు ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది అక్కడి నుంచే స్కూల్ నుంచే డైవర్ట్ అయిపోతున్నారు పిల్లలు. మనకు చెప్తూ ఉండాలి. కాబట్టి నా తల్లి తండ్రి గురువు దైవం ఇది అప్పుడు ఉండేదే, ఇప్పుడు రాబోయే వాళ్ళకు కూడా ఇదే. మన పెద్దోళ్ళు ఎట్లా చెప్పారో కానీ ఎందుకు చెప్పారు, ఆ రోజుల్లో అదే పని చేస్తుంది, ఇంక ముందు కూడా అదే పని చేస్తుందండి. తెలివి ఎలా వాడాలి, తెలివిని ఎలా వాడాలంటే అది ఏం చెప్పలేమండి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, సాఫ్ట్వేర్ లో పోతున్నారు, దాంతో సైమల్టేనియస్ గా హ్యాకర్స్ కూడా వస్తున్నారు. ఈ తెలివిని హ్యాకర్స్ హ్యాకర్స్ కూడా ఒక యూజ్ అవుతున్నారు, కానీ మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అదే చెప్తున్నారు. తెలివిని ఈ రకంగా ప్రభుత్వం కోసం చేస్తే ఎథికల్ హ్యాకింగ్ అంటారు, తప్పుడుగా మార్గానికి వంచుకుంటే క్రైమ్ అవుతుంది. అసలు హ్యాకింగ్ ఎందుకు వచ్చిందంటే ఇది అవసరాన్ని బట్టి గవర్నమెంట్ ఆల్సో యూజింగ్ హ్యాకర్స్. అది ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్లుగానే. సో ఫైనల్లీ లాస్ట్ వర్డ్ చెప్పండి. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు సొసైటీ? మెసేజ్ ఏం లేదు, తెలిసినవి చెప్తున్నారు. మీరు 2 తరాలకి వారధులు అండి. అంటే అదే లైఫ్ కూడా ఎంజాయ్ కూడా చేసాం. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు యూత్, మా స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ మేము కూడా అట్లే ఎంజాయ్ చేసాం. కానీ ఇంత ఇదిగా విచ్చలవిడితనం అనేది లేదు. ఒక భయం ఉండేది, ఇంట్లో తెలిస్తే ఏంటి అనేది ప్రతి దగ్గర ఆలోచించాడు. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఏముంది, తెలుసులే ఇంట్లో తెలుసులే అనే వచ్చేసింది. పిల్లలు మా డాడీ ఏమంటాడు, ఏమైతే తెలుసు ఏమవుతుంది, ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అనో ఏదో ఒకటి వాళ్ళకు వాళ్ళు అనుకుంటారు. అదే కొంచెం బాధాకరం. మన లిమిట్స్ లో మనం పిల్లల్ని పెంచుకుంటే మాత్రం పిల్లలు కూడా వాళ్ళ లిమిట్స్ లో, నీ లిమిట్స్ లో నీ పిల్లలు పెరగడం వల్ల నీ కుటుంబమే బాగుంటది. కానీ అది అలా కాదు మనం బేసిక్ గా వాళ్ళ కుటుంబానికి మంచిది. అది సమాజానికి ఎలాగో అతను మంచి డోనర్ అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ బేసిక్ గా నీ కుటుంబానికి మంచి, నెక్స్ట్ ఆ గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి సమాజానికి బెస్ట్ డోనర్ అవుతాడు. సో ముందు అయితే బెనిఫిట్ అయితే మన కుటుంబమే కదా. అంతే కదండి. సో మన ఇల్లు బాగుంటేనే కదా తర్వాత మన వీధి గురించి ఆలోచించగలుగుతాం. సో ఫైనల్ గా మీరు మా ఈ చిట్ చాట్కి వచ్చి మా ప్రేక్షకుల కోసం మంచి మాటలు చెప్పారని అనుకుంటున్నాను. అలాగే మా ప్రేక్షకులు కూడా అర్లీ 60s అర్లీ 70s జనరేషన్ 23 జనరేషన్ కి లింక్ చేస్తూ వాళ్ళు ఏం చూశారు వీళ్ళు ఏం చేశారు అనే దాని మీద ఒక జస్ట్ సరదా చిట్ చాట్. ఏంటంటే ఇప్పుడు పిల్లలకు చాలా మందికి తెలియదు, కోతి కొమ్మచ్చి అని ఒక ఆట ఉండేది. అంటే ఒక చెట్టు ఎక్కి నువ్వు నన్ను పట్టుకునే ఆటను కూడా ఒక పెద్ద ఆటగా ఆడేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఇలా ఒకనాటి జీవితానికి ఈనాడు సుడోకోలో లేకపోతే బాస్కెట్ బాల్ లేక సంథింగ్ లైక్ డిఫరెంట్ గేమ్స్, PS5 ఏమన్నా అంటే ఈ జనరేషన్ బిట్వీన్ చెప్పులు లేకుండా నడిచిన రోజులకి చెప్పులు లేకుంటే బయటికి వెళ్ళలేము అనేటటువంటి రోజులకి మధ్యలో వారధులుగా ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళతో ఈరోజు సరదా చిట్ చాట్ జరిగింది. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వచ్చి సరదాగా మాట్లాడిన దానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా అప్గ్రేడ్ చేసి మంచి క్వాలిటీ ఉన్న ప్రోగ్రామ్ని మీకు డెలివరీ చేసే ప్రయత్నం చేయడానికి పనికొస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.